ఆనందంగా తన ఫోన్ తీసుకున్నాడు. రోజు ఎలా ఉందో తెలుసుకోవడానికి స్క్రోల్ చేయాలనుకున్నాడు. అప్పుడే పెద్ద సమస్య. వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు. స్క్రీన్ మీద ఒక్క మాట మాత్రమే కనిపించింది: నో నెట్వర్క్. రాజు అన్నీ ప్రయత్నించాడు. ఫోన్ ఊపాడు, కుర్చీ మీద ఎక్కాడు. చివరికి టెర్రస్కి వెళ్ళి గాల్లోకి ఫోన్ ఎత్తి పట్టుకున్నాడు. బయట చూస్తే వీధి మొత్తం బయటికి వచ్చింది. పిల్లలు, అంకుళ్ళు, ఆంటీలు అందరూ చేతిలో ఫోన్ పట్టుకుని అయోమయంలో ఉన్నారు. ఫోన్ లేకుండా అద్భుతాలు జరిగాయి పిల్లలు. ఎదురెదురుగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంకుళ్ళు చెట్లు నిజంగా పచ్చగా ఉన్నాయని గమనించారు. ఆంటీలు వాయిస్ నోట్స్ లేకుండానే గాసిప్ చేశారు. అప్పుడు రాజు అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది: ఫోన్లు లేని రోజుల్లో మేం ఇలా జీవించాం. అందరూ ఆమెను కాలయంత్రం నుంచి వచ్చినట్టుగా చూశారు. అచానక నెట్వర్క్ వచ్చింది. ఫోన్లు మోగాయి, వైబ్రేట్ అయ్యాయితే. నెటీగల్లా ఆనందంగా రాజు తన ఫోన్ను ప్రేమగా పట్టుకున్నాడు. అప్పుడే ఫోన్ మరో మెసేజ్ చూపించింది: బ్యాటరీ లో 5%. రాజు అక్కడికక్కడే స్పృహ తప్పాడు. ఫోన్లు తెలివైనవే కానీ కొన్నిసార్లు ఫోన్ లేకుండా జీవితం ఇంకా బాగుంటుంది.